గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి పోస్టర్స్ ఎగ్జిబిషన్ ఉంది. ఆ పోస్టర్స్ అన్నీ సైంటిస్టులు వాళ్ళు నిర్వహించిన శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించి వారు కనుగొన్న తెలుసుకున్న ఐటమ్స్ గురించి వివరించారు. అవన్నీ మనకి ఈ పోస్టర్స్ రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది. అందులో ఈరోజు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ లూగి గ్యాల్వనీ అనేవారు వారు చేసిన ఎక్స్పెరిమెంట్ దాని నుంచి ఏమొచ్చింది అన్నది మనందరం అంటుంటాం గ్యాల్వనిక్ ఎఫెక్ట్ అని. అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, దాంతో కరెంట్ ఎలక్ట్రిసిటీ అని ఉన్నాయి. ఈ గ్యాల్వనీ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే తను ఒక ఫ్రాగ్ను డిసెక్ట్ చేస్తూ ఉండి ఫ్రాగ్ యొక్క లెగ్ని ఒక ఐరన్ హుక్కి తగిలించాడు. అంటే అది కాపర్ రాడ్డుతోటి దీన్ని తీసుకొచ్చి కాపర్ ఫ్రాగ్ యొక్క లెగ్నేమో కాపర్ ఎస్ హుక్కి పెట్టాడు. దాన్ని తీసుకెళ్ళి ఒక ఐరన్ ఫ్రేమ్ ఉంటే ఐరన్ దానికి గ్రిల్కి దాన్ని తగిలించాడు ఐరన్ రాడ్. అంటే కాపర్ రాడ్డు ఐరన్ రాడ్ 2 డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఈ ఫ్రాగ్ ఆయన అబ్జర్వేషన్ అంటే సైంటిఫిక్గా దానిలో చూసినప్పుడు దానిలో కంట్రాక్షన్ అంటే వాటి లెగ్స్లో మూమెంట్ ఒకటి వచ్చింది, మూమెంట్ కనిపించింది. ఆయన నిర్ధారణ చేసుకోవడానికి ఆ హుక్ని తీసి మళ్ళీ తగిలించి నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసేసరికల్లా సంథింగ్ అంటే ఒక ఎలక్ట్రాన్ మూమెంట్ ఉంది ఉండబట్టి వాటి మధ్యన అంటే కాపర్ రాడ్డు ఐరన్ రాడ్ అవి ఉండేసరికల్లా దీనిలో ఉండేది ఫ్రాగ్ యొక్క లెగ్స్ మధ్యన మూమెంట్ కనిపించింది. టర్న్ అయ్యి దీనిలో తేడా వచ్చేసింది అన్నమాట. ముడుచుకోవడం తెరుచుకోవడం లాగా వాటిల్లో మార్పు కనిపించేసింది. అందుకని ఎలక్ట్రిక్ మిషన్ లాగా అది మనకి అందింది. దీనిలో చూసినట్టయితే మనకి చాలా వరకు ఈ లైడన్ జార్ అంటాం 2 బంగారపు లీవ్స్ని కనుక ఒక ఐరన్ దీనికి వేలాడి తీసి దానిపైన మనం యాంబర్ రాడ్డుతో ఏదైనా గట్టిగా రుద్ది ఫర్ అంటారు, దానికి టచ్ చేసరికల్లా గాజు జారులో అవి 2 దగ్గరగా ముడుచుకోవడం కానీ దూరంగా రిపెల్ అవ్వడం కానీ అంటే పాజిటివ్ ఎలక్ట్రిసిటీ నెగిటివ్ ఎలక్ట్రిసిటీ అన్నది ఆ రకంగా జరిగింది. అలాగే ఇక్కడ ఫ్రాగ్ దీనిలో కూడా మూమెంట్ కనిపించింది. అందుకని దీన్ని గ్యాల్వనిక్ కరెంట్ అంటాం మనం. దీని యొక్క ఫెనామినా అలా జరిగింది దాన్ని. అందుకని ఇలాంటివన్నీ కరెంటు కనుక్కోవడానికి అలాగే వోల్టా తను బ్యాటరీ బిల్డప్ చేయడానికి అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ మనకి మేఘాల్లో కరెంట్ ఉంది అది ఫ్లో అవుతుంది ఎలక్ట్రిసిటీని కనిపెట్టడానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మూవ్. అలాగే తర్వాత చాలామంది వైర్ల ద్వారా కరెంటు ప్రసరిస్తుంది అని చెప్పి రకరకాల లూపులు పెట్టి మెలికలు వేసి తిప్పి దూరంగా పెట్టి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే ఎలక్ట్రాన్ మూమెంట్ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితేనే అందులో జరుగుతుంది. ఇది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కూడా మనకి 2 ఇన్సెపరబుల్. ఎలక్ట్రిసిటీలోనే మ్యాగ్నెటిజం ఉంది, మ్యాగ్నెటిజంలోనే ఎలక్ట్రిసిటీ ఉంది. ఫారడే అలాగే కనుక్కున్నాడు. ఒక వైర్ చుట్టని మ్యాగ్నెట్ తిప్పినా మ్యాగ్నెట్ వైర్ చుట్టూ తిప్పినా ఈ ఎలక్ట్రికల్ కరెంట్ మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్పి తెలుసు. అందుకని ఈ గ్యాల్వనిక్ అనేవాడు తన నాందీగా ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేశాడనమాట. ఫ్రాగ్ని డిసెక్ట్ చేస్తుంటే ఒక కాపర్ రాడ్కి ఐరన్ హుక్కి తగిలించేసరికల్లా దానిలో మార్పు కనిపించింది. ఆ మార్పుకి ప్రధాన కారణం ఏమిటి అని చెప్పి తెలుసుకున్నాడు. అందుకని మనకి ఈరోజు ఇక్కడ ఈ పోస్టర్ ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే ఈ గ్యాల్వనిక్ కరెంటు యొక్క ప్రాధాన్యత ఎలా కనుక్కున్నాడు ఏమిటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.